వెల్కమ్ బ్యాక్. ఛత్తీస్గఢ్లో వరుస ఎన్కౌంటర్లతో సరిహద్దు రాష్ట్రాల పోలీసులు అప్రమత్తమయ్యారు. మావోయిస్టులు వచ్చే అవకాశం ఉండటంతో ఏజెన్సీ ఏరియాల్లో గస్తీని పెంచారు. మహబూబాబాద్ జిల్లా ఏజెన్సీ ఏరియాలో ఎస్పీ సుధీర్ రామ్ బైక్ పై పర్యటించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. పోలీసుల తనిఖీలపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో జరిగిన భారీ ఎన్కౌంటర్ నేపథ్యం మూలంగా మహబూబాబాద్ జిల్లాలో ఎస్పీ రామ్నాథ్ కేకర్ నేతృత్వంలో జిల్లా సరిహద్దులో పోలీసులు కూడా భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో గంగారం మరియు కొత్తగూడ ఏజెన్సీ ప్రాంతాలలో కూడా పోలీసులు కూమింగ్ నిర్వహిస్తున్నారు. వచ్చిపోయే వాహనాలను కూడా తనిఖీ చేస్తున్నారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలలో అనుమానితులను కూడా ఆపి విచారణ కూడా చేపడుతున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకర్ ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. దీంతో పాటుగా వచ్చి అనుమానితులను కూడా విచారిస్తున్నారు. ముఖ్యంగా ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసులు భారీ భద్రత నిర్వహిస్తున్నారు. మనం విజువల్ చూసుకోవచ్చు. ప్రస్తుతం మనం గంగారం ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ పోలీసు వాళ్ళు మరియు ఇతర సిబ్బంది మరియు మావోయిస్ట్ యాంటీ స్క్వాడ్ కూడా ప్రత్యేకమైన బలగాలు కూడా రోడ్డుకి ఇరువైపులా మోహరించి వచ్చిపోయే వాహనాలను కూడా పరిశీలిస్తున్నారు. దీంతో పాటుగా ఎవరైతే కొత్త వ్యక్తులు ఈ అడవి ప్రాంతంలో కనిపించినట్లయితే కూడా వారిని విచారణ కూడా చేపడుతున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు కూడా పోలీసులు ముందస్తుగా ప్లాన్ చేస్తున్నారు. అయితే ఏదైతే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో జరిగిన కాంకేర్ అడవులలో జరిగిన భారీ ఎన్కౌంటర్ మూలంగా సుమారు 18 మంది మావోయిస్టులు కూడా హతమైన సంగతి మనం చూసిందే. ఈ నేపథ్యంలో కూడా జిల్లా సరిహద్దు ప్రాంతాలు ముఖ్యంగా ఈ ఛత్తీస్గఢ్, ములుగు, మహబూబాబాద్ ఈ ప్రాంతం అంతా కూడా అడవిని కూడా పోలీస్ అధికారులు కూడా జల్లెడబడుతున్న పరిస్థితి కనబడుతుంది. జిల్లాలో ఉన్నటువంటి మొత్తం సరిహద్దు ప్రాంతాల్లో కూడా అనుమానితులను కూడా పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్నారు. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ క్రమంలో చాలామంది కూడా జిల్లా ఎస్పీ మరియు ఇతర అధికారులు కూడా పూర్తి స్థాయిలో కూడా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఎవరైతే అనుమానితులు ఉన్నారో వారు ఎలా ఉందని కూడా చూస్తున్నారు. అయితే ఎస్పీ రామ్నాథ్ కేకన్ కూడా ముఖ్యంగా ఆయన ద్విచక్ర వాహనంపై కూడా అడవులలో తిరుగుతూ ముఖ్యంగా ప్రజలను కూడా అవగాహన కల్పిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అడవులలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కూడా ముఖ్యంగా ప్రజల్లో అవగాహన పెంచేందుకు దిశగా పోలీసు అధికారులు కూడా ద్విచక్ర వాహనాలను తీస్తూ అడవి ఏజెన్సీ ప్రాంతాల్లో రోడ్డు మార్గాల్లో కూడా తిరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి జిల్లాలో ప్రశాంతమైన వాతావరణం నెలకొంది దిశగా కూడా పోలీసు అధికారులు తగు చర్యలు కూడా తీసుకున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి ఈ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో జరిగిన ఎన్కౌంటర్ మూలంగా దాని ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా, మావోయిస్ట్ ప్రాంతం ఏజెన్సీ ప్రాంతాల దాని ప్రభావం ఏమైనా సరిహద్దు ప్రాంతాలలో ఏమైనా చర్యలు జరుగుతాయనే నేపథ్యంలో కూడా పోలీసులు భారీ స్థాయిలో కూడా విచారణ చేపడుతున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి జిల్లా సరిహద్దుల్లో మాత్రం పోలీసులు జల్లెడబడుతున్నారు. మొత్తానికి జిల్లా పోలీసు యంత్రాంగంతో పాటు ఇతర పోలీసు బృందాలుగా విడిపోయి మొత్తం అనుమానితులను కూడా వారి యొక్క వివరాలను కూడా తెలుసుకున్న పరిస్థితి కనబడుతుంది. దీంతో పాటు జాగిలాలను పెట్టుకుని కలవట్టుల వద్ద కూడా ఏమైనా దుశ్చర్యలకు పాల్పడుతున్నారంటే అంశాలను కూడా పోలీసు వారు పూర్తిగా వివరాలు కూడా సేకరిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇదే ఇక్కడి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వీరేందర్తో యశ్వంత్, బిగ్ టీవీ, గంగారం నుండి.